భగవద్గీత పార్ట్ 3 మూడవ భాగం. ఓం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. అర్జునుడు ఇలా అంటాడు కృష్ణునితో, ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితం కాదు. లక్ష్మీపతి అయిన ఓ కృష్ణ, స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖము పొందగలము? వేద నిర్దేశములను అనుసరించి విషము పెట్టువాడు, గృహమునకు నిప్పు పెట్టువాడు, మరణాయుధాలతో దాడి చేయువాడు, సంపదను కొల్లగొట్టువాడు, ఇతరుల భూమిని ఆక్రమించేడివాడు, ఇతరుల భార్యను చేపట్టేడివాడు అను 6 రకములు దుర్మార్గులు కలరు. అట్టి దుర్మార్గులను వెంటనే సంహరించవలెను. వారిని సంహరించుట చేత ఎట్టి పాపము కలుగదు. అట్టి దుర్మార్గుల వధ సామాన్య మానవులకైనను సముచితమే. కాని అర్జునుడు సామాన్య మానవుడు కాడు. సాధు స్వభావము కలిగియున్నందున వారి పట్ల అతడు సాధు స్వభావము ప్రదర్శింపదలచెను. కాని ఈ రకమైన సాధువర్తనము క్షత్రియునకు ఉచితము కాదు. రాజ్యమును పాలించు బాధ్యతాయుతుడైన రాజు సాధు స్వభావమును కలిగి ఉండవలెననే కాని పిరికివాడై ఉండకూడదు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు సాధు స్వభావమును కలిగి ఉండెను. కనుకనే ప్రజలు నేటికిని రామరాజ్యమునందు నివసింపవలెనని ఆరాటపడుతుంటారు. శ్రీరాముడు ఎన్నడను పిరికితనమును ప్రదర్శించి ఉండలేదు. సీతాదేవిని అపహరించిన రావణుడు శ్రీరాముని పట్ల దుర్మార్గముగా ప్రవర్తించెను. కానీ శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే సాటిలేని విధముగా అతనికి గుణపాఠం నేర్పెను. కాని అర్జునుని విషయమున దుర్మార్గముగా ప్రవర్తించిన వారు అతని తాత, గురువు, మిత్రులు, బంధువులు, పుత్రులు, మనుమలు మున్నగు ప్రత్యేక బంధువర్గము వారే. కనుకనే సాధారణ దుర్మార్గుల పట్ల చూపవలసినటువంటి తీవ్ర విధానము తాను వారి పట్ల అవలంబింపరాదని అర్జునుడు భావించెను. అంతేకాకుండా సాధువులు క్షమాశీలురుగా ఉండవలెనని ఆదేశింపబడినది. సాధువులైనట్టి వారికి అట్టి నిర్దేశములు రాజకీయమైన అత్యవసర పరిస్థితుల కంటెను అత్యంత ప్రధానమైనవి. రాజకీయ కారణములచే స్వజనమును చంపుటకు బదులు వారిని ధర్మదృష్టితోనూ సాధువర్తనముతోనూ క్షమించుటయే ఉత్తమమని అర్జునుడు భావించెను. కనుకనే తాత్కాలికమైన దేహ సుఖముల కొరకై అట్టి వారిని సంహరించుట లాభదాయకమని అతడు భావించలేదు. అట్టి కార్యము ద్వారా లభించు రాజ్యము మరియు సౌఖ్యములు శాశ్వతములు కానందున స్వజనమును చంపుట వలన తన జీవితమును మరియు నిత్యమైన ముక్తిని అతడెందుకు పణముగా పెట్టుకొనవలెను? ఈ సందర్భమున అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుని మాధవ అని సంబోధించుటయందు ఒక విశేషము కలదు. లక్ష్మీదేవి భర్తగా తనను చివరికి అశుభమునే కలుగజేయు కార్యమునందు శ్రీకృష్ణుడు ప్రోత్సహింపరాదని అర్జునుడు సూచింపదలచెను. వాస్తవమునకు శ్రీకృష్ణుడు ఎవరికిని అశుభములు కలుగజేయుడు.
కనుక తన భక్తులను అట్టి పరిస్థితులను కలగజేయడని ప్రత్యేకించి తెలపనవసరం లేదు. ఈ భగవద్గీత విన్నవారు మీకు తెలిసినంతగా మీరింకో 10 మందికి పంచగలరని మా మనవి. ఓ జనార్దన, లోభముచే ఆవరింపబడిన హృదయములు గల వీరందరూ కుల సంహారము నందుగాని బంధువులతో కలహమునందుగాని దోషమును గాంచుకున్నను వంశనాశమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులం కావలెను. ప్రతిపక్షం వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధం చేయుటకు గాని జూదమాడుటకు గాని నిరాకరింపరాదు. కావున అట్టి నియమమును అనుసరించి అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరింపరాదు. ఎందుకనగా అతడు దుర్యోధనుని పక్షము వారిచే యుద్ధమునకు ఆహ్వానింపబడెను. ఈ సందర్భమున అట్టి సవాలు వలన కలిగేడి ప్రభావములను ప్రతిపక్షం వారు గుర్తింపలేకున్నారని అర్జునుడు భావించను. కానీ అర్జునుడు ఆ దుష్ఫలితములను చూడగలుగుటచే ప్రతిపక్షము వారి ఆ సవాలును అంగీకరింపలేకపోయాను. ఫలితం మంచిదైనచో నియమములు ఖచ్చితముగా పాటింపవచ్చును. కానీ ఫలితం విరుద్ధమైనప్పుడు నియమములకు కట్టబడజాలరు. ఈ విధమైన మంచి చెడులను ఆలోచించియే అర్జునుడు యుద్ధం చేయరాదని నిశ్చయించెను. కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారములు నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు వర్తనులగుదురు. వంశమునందలి వారు సక్రమంగా వృద్ధి నొంది ఆధ్యాత్మిక విలువలను సంపాదించుటకు తోడ్పడు అనేక ధర్మాచారణలు, సంప్రదాయములు వర్ణ శ్రమ వ్యవస్థనందు ఏర్పరచబడినవి. జననము మొదలు మరణము వరకును గల అట్టి అనేక సంస్కారములకు శుద్ధి కర్మలు వంశములోని పెద్దలు బాధ్యతను వహింతురు. కానీ అట్టి పెద్దలు అంతరించినచో అట్టి సంస్కారములు ఆ వంశములో నిలిచిపోవును. ఆ వంశములోని యువత అధర్మ మార్గమున అవలంబించుటకు అవకాశం కలదు. అంతేకాకుండా ఆధ్యాత్మిక ముక్తిని సాధించు అవకాశమును కూడా వారు కోల్పోవుదురు. కనుక ఏ ప్రయోజనము కొరకైనను వంశంలోని పెద్దలను సంహరించుట తగదు అని అర్జునుడు పలికెను కృష్ణునితో. అర్జునుడు ఇలా అంటాడు: ఓ కృష్ణ, వంశమునందు అధర్మవాదము ప్రబలగుట చేత కులస్త్రీలు కులటగలుగుదురు. ఓ వృష్ణవంశ సంజాతుడా, అట్టి కులస్త్రీలు పతితులైనచో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమగును. జీవితమునందలి శాంతి సౌభాగ్యములకు మరియు ఆధ్యాత్మికోన్నతికి మానవ సంఘమునందలి సత్ప్రవర్తన కలిగిన జనులే మూలాధారము. దేశము మరియు సమాజము ఆధ్యాత్మికాభివృద్ధిని సాధించుటకు వీలుగా మరియు సంఘములోని జనులు సత్ప్రవర్తనల అగునట్లుగా వర్ణాశ్రమ ధర్మములు ఏర్పాటు చేయబడినవి. అట్టి ఉత్తమ పౌరులు జన్మించుట స్త్రీల ధర్మవర్తనము మరియు పాతివ్రత్యము పైననే ఆధారపడి యుండును. బాలురు సులభముగా తప్పుదారి పట్టుటకు అవకాశమున్నట్టుగానే స్త్రీలు కూడా పతనమగుటకు అవకాశములు అధికములుగా నుండును. కనుకనే పిల్లలకును స్త్రీలకును కూడా కుటుంబములోని పెద్దల సంరక్షణ అవసరము. స్త్రీలు వివిధ ధర్మాచరణములందు నెలకొనుట ద్వారా వారి దృష్టి పెడదారి పట్టకుండును. చాణక్య పండితుని అభిప్రాయము:
ననుసరించి స్త్రీలు సాధారణముగా గొప్ప వివేకవంతులు కానందున వారు విశ్వసింపదగిన వారు కారు. కనుకనే స్త్రీలను ధర్మ కార్యములకు సంబంధించిన వివిధ వంశాచారములలో నిమగ్నులను చేసినచో వారి పాతివ్రత్యము మరియు భక్తి వలన వర్ణాశ్రమ పద్ధతిని పాటించుటకు యోగ్యులైన ఉత్తమ సంతానము జన్మించును. అట్టి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనచో సహజముగానే స్త్రీలు కట్టుబాట్లను విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలియుదురు. దానితో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమవుతూ వ్యభిచారము ప్రబలమగును. సంఘమున బాధ్యతారహితులైనట్టి వ్యక్తులు వ్యభిచారమును ప్రోత్సహించుచుందురు. మానవ సంఘమున అవాంఛనీయ సంతానము పెరిగి యుద్ధములకును మరియు అశాంతికిని దారితీయును అని అర్జునుడు పలికెను. అర్జునుడు ఇలా అంటాడు: అవాంఛిత సంతానము వృద్ధి అగుట చేత కుటుంబము వారికిని కుటుంబ ఆచారమును నాశనము చేసిన వారిరువురికిని నరక జీవితము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా నిలిపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనమునందుదురు. కర్మకాండకు సంబంధించిన విధులను అనుసరించి వంశంలోని పితరులకు నియమానుసారముగా పిండోదక ప్రధానముతో పితృతర్పణములు చేయవలసిన అవసరము గలదు. విష్ణువును ఆరాధించుట ద్వారా ఈ పిండోదక ప్రధానము జరపబడును. ఎందుకనగా విష్ణు భగవానునికి అర్పించిన ఆహారమును ప్రసాదముగా స్వీకరించుట చేత సమస్త పాపఫలములను నశించును. కొన్ని మార్లు పితరులు వివిధ పాప ఫలితములను అనుభవించుచుండవచ్చును. మరికొన్ని మార్లు వారికి తిరిగి స్థూల దేహము లభింపక భూత ప్రేతములుగా సూక్ష్మ దేహమునందే బలవంతముగా నిలవలసి వచ్చును. కానీ వారి సంతానము వారికి భగవత్ ప్రసాదమును అర్పించినచో ఆ పితరులు భూత ప్రేత రూపముల నుండి మరియు ఇతర దుర్భర జీవన పరిస్థితుల నుండి విడుదలను పొందగలుగుదురు. ఆ పితరులకు అట్లు సహాయము చేయుట ఒక వంశాచారం. వాస్తవమునకు భక్తియుక్త సేవయందు నెలకొనిన వారు అట్టి కర్మకాండలను తప్పక చేయవలెను. కానీ భక్తియుక్త సేవయందు నెలకొనినట్టి వారు అట్టి కర్మలను చేయనవసరం లేదు. కేవలం భక్తియుక్త సేవయందు నెలకొనుట ద్వారానే మానవుడు తమ వేల కొలది పితృదేవతలను వారు అనుభవించు అన్ని రకాల దుఃఖముల నుండి విముక్తులను చేయగలుగును. ఈ విషయమే శ్రీమద్భాగవతమునందు ఇట్లు చెప్పబడినది: దేవర్షి భూతాప్త నృణాం పితృనాం న కింకరో నాయామృణి చ రాజన్ సర్వతాత్మనాయ శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తుం. సమస్త ధర్మములను విడిచి ముక్తి నొసగేడి ముకుందుని పాదార విందములను ఆశ్రయించినవాడు మరియు తాను చేపట్టిన భక్తి మార్గమునందు పూర్తి శ్రద్ధను కలిగినట్టి వ్యక్తికి దేవతల పట్ల, ఋషుల పట్ల, కుటుంబం పట్ల, పితృదేవతల పట్ల ఎట్టి విధులు గాని బాధ్యతలు గాని లేవు. అతడు వారికి రుణపడి యుండడు. దేవాది దేవునికి భక్తియుక్త సేవ చేయుట ద్వారానే అట్టి బాధ్యతలన్నీ సహజముగానే నిర్వర్తింపబడును. దుష్టచర్యల చేత కులాచారములను నశింపజేసి అవాంఛనీయ సంతానమునకు కారణమగు వారి పాప కర్మల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును. మానవుడు తన చరమ గమ్యమైన మోక్షమును సాధించు విధముగా
సంఘములోని 4 వర్ణములు వారి సంక్షేమ కార్యాలు నిర్ణయింపబడినవి. అవి సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మముచే నిర్దేశింపబడినవి. కనుకనే సనాతన ధర్మ సంప్రదాయమునకు భంగము కలిగించు బాధ్యతారహితులైన సంఘ నాయకులచే సంఘమునందు అయోమయ పరిస్థితి ఏర్పడుచున్నది. తత్ఫలితముగా ప్రజలు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును విస్మరించుదురు. అట్టి నాయకులు అంధులుగా పిలువబడుదురు. అంతేకాకుండా వారిని అనుసరించు జనులు నిశ్చయముగా అయోమయ స్థితికి గురికాక తప్పదు అని తెలిపిన శ్రీకృష్ణుడు. అర్జునుడు ఇలా అంటాడు: ఓ కృష్ణ, జనార్దన, కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకలోక నివాసులగుదురని గురు శిష్య పరంపరాగతముగా నేను వినియుంటిని. అర్జునుడు ఇక్కడ తన వాదమునకు తన స్వభానుభవమును కాకుండా ప్రామాణికుల ద్వారా వినియున్న వచనములను ఆధారముగా గ్రహించుచున్నాడు. వాస్తవ జ్ఞానమును పొందుటకు అదియే సరియైన మార్గం. వాస్తవ జ్ఞానమునందు ఇదివరకే సుస్థిరులై ఉన్నవారి సహాయము లేనిదే ఎవ్వరును వాస్తవ జ్ఞానపు ముఖ్యాంశమును అవగతం చేసుకొనజాలరు. మరణమునకు పూర్వమే ఒక వ్యక్తి తాను చేసిన పాపకర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకును ఒక పద్ధతి వర్ణాశ్రమ పద్ధతి యందు పిలువబడు వర్ణాశ్రమ పద్ధతి యందు గలదు. నిరంతరము పాపకర్మల యందే నిమగ్నమైనట్టి వ్యక్తి ఈ ప్రాయశ్చిత్తమని పిలువబడు విధానమును తప్పక అనుసరింపవలెను. అట్లు చేయనిచో అతడు తన పాపకర్మలకు ఫలితముగా నరక లోకముల పాలై దుర్భర జీవితమును పొందవలసి వచ్చును. అహో, ఎంత విచిత్రము! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుండిమి. రాజ్యసుఖమును అనుభవింపవలననేడి ఆశతో మేము స్వజనమును వధింపగోరుచున్నాము. స్వార్థపూరితుడైన ఒక వ్యక్తి తన స్వంత సోదరుని, తండ్రిని లేదా తల్లిని కూడా వధించుట వంటి పాపకార్యమునకు పూనుకొనవచ్చును. ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలకు అనేక ఉదాహరణలు గలవు. కానీ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని భక్తుడైనందున నీతి మార్గములను ఎరిగియుండెను. కనుకనే అట్టి పాపకార్యములు జరగకుండునట్లు జాగ్రత్త వహించుచుండును. ఒకవేళ శాస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడును మరియు ప్రతీకారము చేయనివాడను అగు నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. క్షత్రియ యుద్ధ ధర్మములను అనుసరించి నిరాయుధుడైన వానిని మరియు యుద్ధము చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు. అది నియమం. ఒకవేళ ఏదైనా అట్టి అసందర్భమైన పరిస్థితి ఏర్పడినా తన శత్రువు తనతో యుద్ధము చేయదలచినను తాను యుద్ధము చేయరాదని అర్జునుడు నిశ్చయించుకొనెను. ప్రతిపక్షము వారు ఎంత సమరోత్సాహంతోనున్నారో అతడు దానిని పరిగణింపలేదు. ఈ లక్షణములన్నీయు శ్రీకృష్ణ భగవానునికి అతడు గొప్ప భక్తుడగుట చేత కలిగినట్టి అతని కోమల హృదయమునే సూచించుచున్నవి. సంజయుడు ఇట్లు పలికెను: అర్జునుడు రణరంగమునందు ఆ విధముగా పలికి ధనుర్బాణములను ప్రక్కగా పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు చతికిలబడెను అని సంజయుడు ధృతరాష్ట్రునితో తెలుపుచున్నాడు. శత్రు సైన్యమునందలి పరిస్థితిని వీక్షించినప్పుడు రథమునందు అర్జునుడు నిలబడియే యుండెను.
కాని అతడు శోకముచే పూర్తిగా విష్ వివశుడగుట చేత ధనుర్బాణములను విడిచి రథమునందు తిరిగి కూర్చుండిపోయెను. ఆ విధముగా దయ మరియు కోమల హృదయమును కలిగి శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనిన మానవుడే ఆత్మజ్ఞానమును పొందుటకు అర్హుడై ఉన్నాడు. ఇది మొదటి అధ్యాయం. శ్రీమద్ భగవద్గీత యందలి కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం అను ప్రథమాధ్యాయమునకు ప్రథమాధ్యాయం సమాప్తం. 1వ అధ్యాయం సమాప్తం.